మార్గ మధ్యములో ఉన్న వారిని దానితో జ్ఞాపకం చేసుకుని వారి సకాలంలో తీసుకురండి. ఆయా సమస్యలు, పరిశోధనలు, అనారోగ్యానికి గురైన వారు రాలేని పరిస్థితిలో ఉండగా వారిని దానితో జ్ఞాపకం చేసుకుని వారిని ఆదుకొని బలపరచండి, సహాయపడండి. సమయాలు దేవునికరంగా చేయండి, వారికి కూడా బహుమానం దయచేయండి. బలహీనుడు నన్ను కూడా బలపరచండి, నీ ఆత్మాభిషేకం కింద నన్ను బలపరిచి సహాయపడండి, నీ తలంపుతో నింపండి. మాకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించి సహాయపడమని వేడుకుంటున్నాం. చీకటి శక్తులను యేసునామములో బంధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రార్థన, మా విజ్ఞాపనలు, మా స్తుతులు అంగీకరించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పంతొమ్మిదవ వచనములో సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుతున్నాను. ఎవరు ఆయన స్తుతిస్తారని అంటే జీవంతో ఉన్నటువంటి వారు. పై వచనంలో చూస్తే పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుదు అని అంటాడు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ప్రకటించలేరు అంటారు. సజీవులే కదా నేను స్తుతిస్తారు. ఇదనాన మనల్ని జీవంతో నిలుపుకున్నందుకు, సజీవులుగా ఉంచుకున్నందుకై మనం ఆయన స్తుతించి మహింపరచాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. రాజైన హిజ్కియాను మనం గమనించినట్లయితే దేవుడు ఆయనకు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా బయలుపరిచినాడు. యెషయా 38 మొదటి 3 వచనాలు దయచేసి చూడండి, చదవండి స్పష్టంగా. 38 1, 2, 3 వచనాలు. చాలు. అలాగున దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుటను బట్టి ఇప్పుడు హిజ్కియా మరణానికి గురి కావాల్సి వచ్చింది. అలాగున వర్తమానం పంపినప్పుడు హిజ్కియా ఏమంటున్నాడో చూడండి, 3వ వచనం. యథార్థ హృదయుడునై సత్యంతో నీ సదిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. హక్కుదారుడిగా ఉంటున్నాడు, అధికారంతో దైవ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎలాగూ నీ సన్నిధిలో యోగ్యంగా నేను నడుచుకుంటునో, ఎలాగున నీ సన్నిధిలో యోగ్యమైన రీతిగా ప్రవర్తించుతునో, యథార్థంగా జీవిస్తునో దానిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎట్లు ఈయన ప్రవర్తించిన జీవితంలో ఈ అధికారం ఎట్లొచ్చింది, ప్రార్థించేదానికి హక్కు ఎలాగూ వచ్చింది. 2వ రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలు. 2వ రాజులు 18, 3, 4. చాలు. కాబట్టి ఇలాగున ఆయన
దైవ సన్నిధిలో యోగ్యముగా ప్రవర్తించినాడు. మరి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవతా విగ్రహాలను చిన్నాభిన్నం చేసినాడు. అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం మరొకటి ఉంది. మోషే కాలంలో ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిదానించి చూసిన వారందరూ బ్రతుకుతా వచ్చిన దానివల్ల ఇశ్రాయేలీయులందరూ అది ఒక దేవతగా, ఒక విగ్రహముగా, అది దేవతగా భావించి దానికి మొక్కుతూ దానికి నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని ఆరాధిస్తూ వచ్చినారు. విచారించవలసినటువంటి అంశం ఏమిటంటే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. దావీదు ఎటువంటి వాడు, దేవుడు ఎలాగ సాక్ష్యం ఇచ్చినాడో దయచేసి చూడండి. 13:22. చాలు. అతడు నా ఇష్టానుసారుడైన నా సేవకుడు, నా చిత్తం నెరవేర్చేవాడు, నాకు ఇష్టడైనటువంటి వాడు అని సాక్షాత్తు దేవుడే దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చినాడు. ఇటువంటి గొప్ప దైవజనుడు దావీదు దేవుని ద్వారా మెప్పు పొందినవాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా పరిపాలన చేసినటువంటి వాడు. 12 గోత్రములను ఏలినటువంటి దైవజనుడు. నెహుష్టాను పేరు పెట్టబడినటువంటి ఆ ఇత్తడి సర్పానికి మొక్కుతూ దానికి పూజ చేస్తూ వస్తే దాన్ని పట్టించుకోలేని పరిస్థితి. అలాంటి కార్యములో హిజ్కియా దాన్ని చిన్నాభిన్నం చేసి విగ్రహారాధన నుండి ఇశ్రాయేలీయులను కాపాడినాడు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. దాన్ని మెచ్చుకున్నాడు దేవుడు. మనం ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఆయన సన్నిధిలో మోకరిల్లేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు మంచి కార్యం ఏమైనా మనం చేసినామా, ఆయన కొరకు ప్రయాసపడినామా, ఆయన సంతోషపెట్టేటటువంటి కార్యములు ఏమైనా మనలో ఉన్నాయా, ఆయన అధీనంలో మనం ఉన్నామా, ఆయనకు లోబడినామా, లేక మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ జీవిస్తూ మన ఇష్టానుసారంగా జీవించి ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నామా? మనం ఏం చేయాలి? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతలు 3:5-6. చాలు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడి జీవించితే, ఆయన మహింపరిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించితే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? యోబు గ్రంథం 22వ అధ్యాయం 26-27 వచనాలు. యోబు 22, 26, 27. చాలు చాలు. సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. ఆయన నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆలకిస్తాడు అని అంటాడు. ఎప్పుడైతే ఆయన్ను సంతోషపెడతామో, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం జీవిస్తామో అప్పుడు ప్రార్థించే అధికారము, హక్కు మనకుంటుంది. రిక్తహస్తాలతో, వట్టి చేతులతో మన స్వార్థం కొరకు మనం జీవించి, మన కొరకు మనం జీవిస్తూ ఆయన మర్చిపోయినటువంటి, విస్మరించిన సందర్భంగా ఆయన సన్నిధిలో ప్రవేశిస్తే ఆయన మనల్ని అంగీకరించలేడు. అలాగున హిజ్కియా ప్రార్థించినప్పుడు, హిజ్కియా ప్రార్థన అంగీకరించినాడు దేవుడు. చూడండి 5వ వచనం. వెంటనే సమాధానం ఇచ్చినాడు. ఎంతవరకు చూసినాం? 38వ
యెషయా 38వ అధ్యాయంలోని 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఇమీడియట్ రిప్లై, వెంటనే సమాధానమిచ్చుట. 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. 15 సంవత్సరాలు హిజ్కియాకు బోనస్గా ఇచ్చినాడు. ఇక ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు అష్షూరీయులకు తరచుగా యుద్ధాలు జరిగేటటువంటివి. అష్షూరు రాజైన సన్హరీబు వారి మీద దండెత్తి చాలా నష్టం కలిగించినటువంటి వాడు. కొన్ని దాదాపు 40-50 పట్టణాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చరిత్ర చెప్తోంది. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో నేను అష్షూరుల నుండి నిన్ను కాపాడుతా, 15 సంవత్సరాలు నీకు తిరిగి ఆయుష్ని ఇస్తానని అంటున్నాడు. దయగలిగినటువంటి దేవుని సన్నిధిలో నిలిచిన మనం ఆయన ద్వారా కృప పొందాలంటే ఆయన అన్ని విషయాల్లో సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలి. అలాగున యోబు అంటాడు, యోబు దేవునికి ఇష్టడైనటువంటి వాడు. యోబు ఆరాధించినాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. 19:25. ఆయన భూమి మీద కాబట్టి నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు. కాబట్టి నిలిచి ఉన్న నేను ఆయన స్తుతిస్తా, సజీవుడైన నా దేవుడిని నేను స్తుతించి ఘనపరుస్తానంటాడు. ఆయన భూమి మీద నిలుస్తాడు. నిలిచి ఉన్నటువంటి నేను ఆయన స్తుతిస్తా. మన విశ్వాస జీవితంలో మనం కూడా మనము ఆయన రాకడ కొరకు నిలిచి ఉండుట, వేచి ఉండుట, సహనంతో కనిపెట్టి ఉండుట చాలా అవసరం. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం. 1 యోహాను 2:28. నిలిచి ఉండుడి. అది కాబట్టి పిల్లలారా అంటారు, మీరు జాగ్రత్త, పిల్లలారా మీరు మెళకువగలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు నిలిచి ఉండండి. తొట్టిల్లుతారేమో, నిలిచి ఉండండి. నిలిచి ఉండుట ద్వారా బహుగా ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 15:7. అలాగున మనము నిలిచి ఉండి ఆయనతో అంటుకట్టబడి ఉంటే, అనుభవంతో మనం ఉంటే, ఆయన మనల్ని ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు, కృప విస్తరింపజేసి మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. చివరిగా ఆయన రాకడ సమయంలో ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడినటువంటి రీతిగా, రండి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి అంటాడు. అలా స్వతంత్రించుకొనుడి. అలాగున మనం ఆయన్ను మహింపరిచేవారంగా, స్తుతించి గణపరిచేవారంగా నిలిచి ఉండట చాలా అవసరం. పాత నిబంధన కింద అనేక మంది అలాగున దేవుని స్తుతించి మహింపరిచినటువంటి వారు ఉన్నారు. యాకోబు చూసినట్టయితే ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన
మహిమపరచుట, దేవుని గణపరచుట చూస్తున్నాం. నా దేవుడు నన్ను ఆదుకొనెను. 48, 15, 16. కాబట్టి సమస్తమైన కీడుల్లో నుండి ఆయన నన్ను తప్పించినాడు కాబట్టి నేను ఆయన స్తుతిస్తానంటాడు. అలాగే మనం కూడా గత కాలమంతా మనల్ని కాచి కాపాడి మన విమోచకుడు, మన సృష్టికర్త అయినటువంటి ప్రభు మన పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి సమస్తమైన కీడులో నుండి మనల్ని తప్పించినందుకై మనం ఆరాధించబద్దులం అవుతున్నాం. అలాగే దైవజనుడు దావీదు ఏమంటాడు? 1 రాజులు 1వ అధ్యాయం 29వ వచనం. మొదటి సకల ఉపద్రవాలలో నుండి నన్ను రక్షించిన నా దేవుని నేను స్తుతిస్తాను అంటాడు. రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. 30వ సంవత్సరంలో రాజు అయినాడు. 70 సంవత్సరాలు ఆయన జీవించినాడు. ఈ 70 సంవత్సరాల కాలంలో చివరి దినాల్లో అంటాడు, నా దేవుడు ఉపద్రవాలను అన్నింటినీ నన్ను దాపించినాడు, కాపాడినాడని జీవగలిగిన దేవుని ఆయన స్తుతించి ఆరాధించుట మనం అక్కడ చూస్తున్నాం. అలాగే దేవుని జనాంగమే కాదు, అన్య జనాంగం కూడా పాత నిబంధన కింద ఆయన స్తుతించిన వారు ఉన్నారు. ఇత్రో మోషే మామ, దయచేసి చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయం 9, 10 వచనాలు. నిర్గమ 18, 9, 10. దేవుడు స్తుతింపబడునుగాక. మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించినాడు, కనాను దేశం వైపు నడిపిస్తున్నాడు. ఆయన మీ దేవుడు, ఆయన నామము స్తుతింపబడునుగాక. కేనీయుడితను ఎనప ముట్లు తయారు చేసేటటువంటి వాడు, అన్య జనాంగం నుండి వచ్చినటువంటి వాడు ఇత్రో. దేవుని స్తుతించుట మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాలు. వేశ్య అయినటువంటి రాహాబు ఎలా స్తుతించండి. మీ దేవుడు మీకు ఏమి చేసినాడు మేము వింటివి, నేను వింటిని. మీ దేవుడు మీకు ఏమి చేసినాడో నేను విన్నా. రాహాబు వినింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విధంగా 10వ అధ్యాయం 9వ వచనం, 10, 9. ఇప్పుడు ఆయన ప్రభువని రక్షకుడని, ఆయన మృతుల్లో నుండి లేచినాడని నమ్మితే, విశ్వసించితే నీవు రక్షింపడతావు. దయచేసి గమనించండి, ఈ అనుభవం లేకపోతే ఇదేమైనా సరే నూతన సంవత్సరంలో ఈ తీర్మానానికి రావాలి.
ఎంతకాలం నుండి నీవు మందిరానికి వస్తున్నావు? ఎంతకాలం నుండి వాక్యాన్ని వింటున్నావు, వెళ్ళిపోతున్నావు? ప్రభువును రక్షకునిగా, విమోచకునిగా అంగీకరించినావా, లేక ఇంకా ఆయన బోధకుడు అనే ఒక ఆలోచన కలిగి ఉంటున్నావా? యేసు ప్రభు అని, రక్షకుడు అని విశ్వసించితే, మృతులో నుండి లేచినాడని నువ్వు నమ్మితే రక్షింపబడతావు. సూక్ష్మంలో మోక్షం. ప్రభువా, నేను పాపిని, నిన్ను గూర్చి విన్నా, నువ్వు నా కొరకాయ మరణించినావు, సమాధి చేయబడినావు, తిరిగి లేచినావు, నేను నమ్ముతున్నానని అంటే ప్రభు క్షమించేవాడు, మన్నించేవాడు. నూతన సంవత్సరంలోనైనా ఇలాంటి తీర్మానానికి వస్తే రక్షణ లేకుండా ఉండేటటువంటి మీకు అది భావ్యము, అది అమూల్యమైనటువంటి కార్యంగా ఉంటుంది. అలాగే మొదటి రాజులు 10వ అధ్యాయం 8, 9 వచనాలు శేబదేశపు రాణి ఎలాగో మహిమపరుస్తుందో చూడండి. మొదటి రాజులు 10వ అధ్యాయం 8, 9 వచనాలు. నిన్ను రాజుగా అభిషేకించి నిన్ను గనపరిచినటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్యురాలైనటువంటి శేబదేశపు రాణి అలాగున జీవం కలిగిన దేవుని ఆరాధించుట మనం చూస్తున్నాం. అలాగే 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం. నయమానుకు ఆరోగ్యం కుదుర్చబడినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు స్వస్థత కలగా ఇప్పుడు ఆయన ఎలా స్తుతిస్తున్నాడు? 5:15. చాలమ్మా. కాబట్టి లోకంలో మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ దేవుడే దేవుడు అని సిరియా వాడైనటువంటి అన్యుడైనటువంటి నయమాను స్వస్థత చేకూర్చబడిన పిమ్మట దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాడు. మనము పాపరోగంతో పీడింపబడేటటువంటి రోగులం. అట్టి దుస్థితిలో, పాపరోగంతో కొట్టబడినటువంటి స్థితిలో, మరణానికి అప్పగింపబడిన స్థితిలో ఈ పాపరోగాన్ని తీసివేస్తాడు. యోబు అంటాడు, మీరందరూ పనికిమాలిన వైద్యులు అంటాడు. ఇర్మీయా గ్రంథంలో ప్రభు అంటాడు, నేను నిన్ను బాగు చేస్తాను అని అంటాడు. బాగు చేసేవాడు మన ప్రభు. కాబట్టి పాపరోగాన్ని తీసివేసి స్వస్థత చేకూర్చి, స్వస్థత మనస్సు మనకి ఇచ్చినటువంటి జీవం కలిగిన దేవుని మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. దానియేలు మరొక అన్యుడైన వ్యక్తి అలాగే స్తుతిస్తున్నాడో చూడండి. సింహపు బోనులో నుండి కాపాడబడినటువంటి వారిని గమనించినటువంటి దేవుడు సింహపు నుండి తప్పించి, సింహపు నోటి నుండి తప్పించినందుకై దేవుని మహిమపరుస్తున్నాడు. దానియేలు 3వ అధ్యాయం 29వ వచనం. చాలేమ్మా, చాలే. ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను రక్షించినటువంటి దేవుడే దేవుడు అని ఈ నెబుకద్నెజరు చక్రవర్తి దేవునికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాగున అనేకులు పాత నిబంధన క్రింద ఆయన పిల్లలే కాకుండా అన్యులైనటువంటి వారు కూడా దేవుని స్తుతించి మహిమపరచుట మనం చూస్తున్నాం. నూతన నిబంధన క్రింద మనము ఎందుకు ఆయన స్తుతించాలి, ఆరాధించాలి? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమా 11:25.
ఆ, ఇది ఒక మర్మము అంటాడు. ఏమిటి ఈ మర్మం అంటే, అన్యులము హేయులము పనికిమాలిన వారమైనటువంటి మనల్ని రక్షించే దాని కొరకై దయగలిగినటువంటి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు కొంత మటుకు కఠిన మనస్సు అనుగ్రహించినాడు. వారు కఠినపరచబడి చల్లా చెదరై దేవుని విస్మరించిన సందర్భంగా సువార్త మనకు ప్రకటించబడింది. ఇది మర్మము అంటాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్ఎస్సి 3:3. క్రీస్తు యొక్క మర్మము నాకు బయలుపరచబడింది. ఏమిటి ఆ మర్మం బయలుపరచబడిందంటే, ఇప్పుడు చదవండి, ఎఫ్సి 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా కాబట్టి ఈ మర్మము ఏది అని అంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారున్నారన్నది. ఇది మర్మం. ఒకప్పుడు వాగ్దానం లేదు, ధర్మశాస్త్రం లేదు. ఇదే 2వ అధ్యాయంలో 12వ వచనం దయచేసి చదవండి. 2:12. జ్ఞాపకం చేసుకోనండి. ఒకప్పుడు మీకు ధర్మశాస్త్రం లేదు, వాగ్దానాలు లేవు, దేవుడు మీవాడు కాదు. అట్లా పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని కనికరించినాడు. ఇప్పుడు 13వ వచనం. క్రీస్తు యేసు రక్తం ద్వారా నీతిమంతులైనారు. అది అమూల్యమైన రక్తం. గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తం. ఆయన లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఇలాకానికి వచ్చినాడు. పస్కా బలి పశువుగా వధింపబడినాడు. ఆ రక్తం ద్వారా నీకు నాకు విమోచన లభ్యమైంది. ఇప్పుడు మనం పరదేశులు కాదు, పరవాసులు కాదు, వాగ్దానాలు లేని వారం కాదు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? 2వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు మనము దేవుని ఇంటివారమై ఉన్నాం. క్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించినాడు. ఆయన ఇంటివారమై ఉన్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 7వ వచనం. 1:7. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రక్తము ద్వారానే మనం విమోచింపబడినాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ, విమోచన. ఆయన దగ్గరికి వచ్చుట ద్వారా మనకి యొక్క రక్షణ లభ్యమైంది. మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు దగ్గరికి వచ్చినామని అక్కడ చెప్పబడింది. 12:24. కొత్త నిబంధనకు స్పష్టంగా చెప్పబడింది 24వ వచనంలో. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు మనం వచ్చి ఉన్నాం. పాత నిబంధనలో మధ్యవర్తి లేడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం
33వ వచనం. యోబు 9:33. మా మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి నాకు లేడు. దుస్థితిలో ఉండినటువంటి యోబు పరిస్థితి, మధ్యవర్తి లేడు, విమోచించేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు అని వినిపిస్తాడు. మధ్యవర్తి, మా మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. యెషయా 59:16. మధ్యవర్తి లేకుండా ఆశ్చర్యపడ్డాడు. మధ్యవర్తి లేడే అని ఆశ్చర్యపడింది అని చెప్పబడింది. అలాంటి సందర్భంగా నూతన నిబంధన క్రింద మనకు దేవునికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, నరరూపధారిగా వచ్చినాడు, శిలువ కార్యం జరిగించినాడు. ఆయన నిర్దోషిగా నిష్కపటుడుగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. రక్తం కార్చినాడు, విమోచించినాడు. ఆయన మనకు మధ్యవర్తి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి స్తుతులకు పాత్రుడు, కీర్తనీయుడైనటువంటి యేసును మనం ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి స్తుతియాగం చేసి మన జిహ్వా ఫలాన్ని ప్రభుకు అర్పించుదాం. నూతన సంవత్సరంలో అలాగన విమోచింపబడినటువంటి ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆరాధించి గణపతుడికై ప్రభు మనకు సహాయం చేయునుగాక.